వారితో ఎక్కువ కాలం కలిసి ఉండడం మూలంగా అదే అలవాటు అయిపోయింది అందరికీ కూడా. ఈరోజు మనకు కృష్ణం వందే జగద్గురం, అది కదా మనం పఠిస్తూ ఉంటాం. అందుకని జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచి మన మాస్టర్ సివి గారు, ఇంకా మాస్టర్ ఎంఎన్ గారు, తర్వాత మాస్టర్ ఈకే గారు, దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించిన మేడం హెచ్బి బ్లావెట్స్కీ గారు, అటు పైన ఆ దివ్యజ్ఞాన సమాజాన్ని నడిపించిన కల్నల్ ఆల్కాట్ గారు, ఇంకా అరవింద్ర యోగేంద్ర వారు మొదలైన వారు అందరూ కూడా ఈ మాసంలోనే జన్మించారు. అందుకనే ఇది ఎంతో పవిత్రమైన నెల. ఏమండి, వీరందరితో కూడినది సింహరాశి అంటారు. ఈ సింహరాశికి సంబంధించినది కనుక ఇది ఈ రాశి నుండి ప్రేమతత్వము అంతరిక్షము నుండి భూమికి తీసుకుని రాబడినది. ప్రేమ అనేది ద్వాపరయుగాంతంలో శ్రీకృష్ణ పరమాత్మ తన శరీరంను చాలించేటప్పుడు, ఇప్పుడు మనం మైత్రేయ స్తోత్రం చేశాం కదా, వారికి అందించి ఇంతవరకును దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరిగినది, ఇక ముందు దానిని కట్టిపెట్టి ప్రేమను పంచిపెట్టిన ఆయన వెనక నుండి నేను నడిపిస్తానన్నాడు ఆయన. అందుచేతను కృష్ణావతారం తర్వాత వచ్చిన అవతారాలు అన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రేమను పంచిపెట్టిన వారే కానీ దుష్టులని పేరు మీద శిక్షించిన వారు కాదు. అంటే అది తప్ప అని మీరు ప్రశ్న వేస్తే తప్ప ఒప్పో చెప్పే అధికారం నాకు లేదు. ఐ కాంట్ జడ్జ్, ఎందుకంటే ఐ కెనాట్ జడ్జ్, ఐ షుడ్ నాట్ జడ్జ్. బైబిల్ చెప్తుంది కదా, జడ్జ్ నాట్ లెస్ట్ యీ బి జడ్జ్. నువ్వెవడో జడ్జ్ చేసేవాడివి, తాడి తన్నేవాడు తల తన్నేవాడు ఇంకోడు ఉన్నాడు అన్నట్టుగానే. అందుకని మనం ఇంకా జడ్జి చేయడం కాదు, ఇక్కడ ప్రేమను పంచిపెట్టడమే. మీరు ఒక బుద్ధ భగవానుడు అనండి, ఒక యేసు ప్రభు అనండి, లేక మనకు బాబా ఏ పేరు పెట్టుకోండి పర్వాలేదు. మాస్టర్ గారు మనం నడిపించిన మార్గంలోనూ ఇదే హరినాథ్ బాబాయ, లేకపోతే మెహర్ బాబాయ, సత్య సాయి బాబాయ, షిరిడి సాయి బాబాయ కాదు. నేను తరచుగా ఎక్కడికి పోయినా చెప్తా ఉంటాను, మాస్టర్ గారు అందించిన మార్గంలో మనంతా ఆల్ బాబా ఒక్క మాటలో. అదే ఒక పక్క నుంచి మనమే నామం లేదు రూపం లేదంటున్నాము, కనీసం 1000 నామాలు ఏదో విష్ణు సహస్రం, లలితా సహస్రం, కృష్ణ సహస్రం, శివ సహస్రం, ఈ బొట్టును పెట్టి కదా అడ్డబొట్టు నిలువు బొట్టు ఏవో ఉన్నాయి కదా. మాస్టర్ గారు అనేవారు ఈకే గారు అనమాట, ఈ అడ్డబొట్టు నిలువు బొట్టు కొట్టుకున్నారే అందుకనే క్రాస్ పుట్టింది అన్నాడు. అది ఈకే గారి వాక్యం నాకు కాదు. చెప్పు సరదాగా నవ్వకుండా ఉండాలి, సీరియస్ అయిపోతే ఇలాగా. రైట్, బాగుంది. అందుకనే అవి ముఖ్యం కాకుండా అయితే నామాలు తప్ప అంటే ఇవన్నీ తప్పని నా ఉద్దేశం కాదు. ఆ 1000 నామాల్లో ఏ ఒక్క నామమైనా ఉదయానికి ఎత్తుకుంటే మనం గమ్యం చేరగలం. మరి ఆ విష్ణు సహస్రనామాల్లోనే ఉన్నది కదా, మొదటి ధ్యాన శ్లోకాల్లోనే యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాలు విముచ్యతే. ఎన్ని జన్మల నుంచో వస్తుంది, ఈ బంధముల నుండి విముక్తి చెందుతా ఉన్నాడు. ఏమండి, ఒక మారు నేనేమో ఈ విజయవాడ